సో ఇప్పుడు వచ్చే సినిమాస్ లో అందరికి ఓల్డ్ కంటెంట్ కావాలి, ఏది ఇన్ఫర్మేషన్ వద్దు అనమాట. ఏదైనా ఏమంటారు ఇప్పట్లో కామెడీ కూడా మొత్తం డార్క్ కామెడీ అయిపోయింది బ్రో. డార్క్ కామెడీ లేనిది ఎవరు నవ్వట్లేదు, ఎవరు నవ్వట్లేదు, ఎంజాయ్ చేయట్లేదు. సో ఏమంటారు సోషల్ మీడియా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది యూత్ మీద. సో యూత్ కూడా అదే కోరుకుంటున్నారు అనమాట. ఒక విధంగా ఇప్పుడు వచ్చే సినిమాలు, నువ్వు వచ్చే సినిమా నుంచి ఏమైనా మంచి నేర్చుకునేటట్టు కొన్ని సినిమాలు ఉన్నాయంటారా? ఉన్నాయి బ్రో, ఎందుకు లేవు. లైక్ జెర్సీ ఉంది, ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన చావా మూవీ ఉంది. అట్లా చాలా మూవీస్ ఉన్నాయి. సో వాటి నుంచి కూడా కొన్ని నేర్చుకోవచ్చు కదా. కానీ చాలా మంది పెద్ద హీరోలు కొన్ని సినిమాలు ఉంటా ఉన్నాయి, ఎట్లా అంటే లైక్ చెడు ఎట్లా చేయాలో క్లియర్ ఒక సినిమాలో చూపిస్తా ఉన్నారు. ఒక విధంగా ఇప్పుడు వచ్చే సినిమాలు యువతను చెడగొడితే నా అభిప్రాయం, నువ్వేమంటుంది? అంటే అది దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కానీ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే అవి యూత్ ఏమంటారు మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే అవి జస్ట్ సినిమాల వరకే సినిమాలోనే జరుగుతాయి. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ వాస్తవానికి ఫిలిం ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చిన్న హీరోలకి కాస్తంత ఛాన్స్ కావాలంటే మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలని అందరూ అంటారు. దీనికి అగ్రీ చేస్తారా? దానికి అగ్రీ చేస్తున్నా లేదా అనేది పక్కన పెడితే, ఒక మంచి కంటెంట్ తో, ఒక మంచి స్టోరీతో, ఏమంటారు ఒక మంచి సినిమాటోగ్రఫీతో వస్తే తెలుగు ఆడియన్స్ పక్కాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటాం. వాళ్ళ సపోర్ట్ ఏమో అవసరం లేదా అంటే సపోర్ట్ చేస్తారు. మీరు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ చూసిరా? లేదు, చూడలేదు. చావా మూవీ చూస్తారా? లేదు, చూడలేదు. ఐబొమ్మ పట్టలేదు. కానీ ఒక మాట నాది, ఇప్పుడు ఐబొమ్మ బొప్పం టీవీ ఒకటి వచ్చింది కదా, తెలిసి ఉంటుంది కూడా. ఆల్మోస్ట్ మూవీ వచ్చిన 4 days కే అందులో హెచ్డి ప్రింట్ వస్తా ఉంది. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటంటే, ఎంతో మంది ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ దాని మీద కష్టపడి ఆల్మోస్ట్ ఒక 2-3 years దాని మీద స్పెండ్ చేస్తా ఉంటే, బొప్పం టీవీ లైక్ ఐబొమ్మ ఇంకేది మూవీస్ ఇటువంటి మొత్తం కూడా పైరసీ తీసుకొస్తుంది. అవును, అంటే యూత్ ఏమంటారు డబ్బులు పెట్టి ఎవరు కొనుక్కోవాలనుకోవట్లేదు. సో వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే హ్యాకింగ్స్ అవన్నీ చేసి అవి ఫ్రీగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో యూత్ అవి ఎంకరేజ్ చేయకపోతే అవి కూడా ఆటోమేటికల్ స్టాప్ అయిపోతాయి. నన్ను అడిగితే మన వాళ్ళు స్టాప్ చేయరు కాబట్టి అవి కూడా మనం ఆపలేము కదా. సినిమా టికెట్ రేట్ అట్లా ఉన్నాయి, బయట పబ్లిక్ అట్లనే ఉంది. సో ఏమంటావు మొత్తానికి ఫైనల్ గా ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరంటే ఏం చెప్తావు? నా తెలుగు మొత్తం అందరూ బాగానే చేస్తున్నారు బ్రో ఈ మధ్య. సింగిల్ ఫేవరెట్ అంటే ఎవరు లేరు ఈ మధ్య. నాకు యాక్టింగ్ లో మీకు నచ్చిన నాని. సో నానితో ఎవరి కాంబినేషన్ లో బాగుంటుంది పెద్ద హీరో? నానితో మళ్ళీ ఇది హిట్ 2 లో హీరో ఉన్నాడు కదా, హిట్ 2 లో హీరో ఆది విశేష. అతను కాంబోలు వస్తే, ఇద్దరు కాంబోలు వస్తే బాగుంటుంది. ఎటువంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇద్దరు కాంబినేషన్ లో? లైక్ మనం హిట్ 2, హిట్ 3 చూసినాం కదా, అదే కాంబోలో. అంటే లైక్ ఇద్దరు ఏమంటారు నాని విలన్ అయ్యండి, అతను హీరో అయ్యండి, ఇట్లా చేసింగ్ ఉంటే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో నానికి కాంబినేషన్ లో ఏ హీరోయిన్ బాగా క్యారెక్టర్ సూట్ అవుతుంది ఇప్పటివరకు సినిమాలలో? ఇప్పటివరకు సాయి పల్లవి. అంటే శ్యామ్ సింగ్ రాజు చెప్తున్నా. శ్యామ్ సింగ్ రాజు చెప్తున్నా. లైక్ వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చి ఎంసీఏ కూడా ఉంది.